హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్లో వీడియోస్ అన్నిటిని చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మనకి బయట దొరికే మిల్క్ షేక్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నామండి. ఇది మా తమ్ముడు అయితే చేశాడనమాట. ఫస్ట్ ఓరియో బిస్కెట్స్ని తీసుకొని ఇలా మిక్సీ వేసుకొని కొంచెం కచ్చాపచ్చిగా అయితే పట్టుకోవాలండి. అట్లా వేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లో ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే జార్లో మనము బనానాస్ని అయితే యాడ్ చేసుకుందామండి. మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి తగ్గట్టు మీరు బనానాస్ని అయితే వేసుకోండి. మేమైతే ఇక్కడ 4 బనానాస్ వేసుకున్నాము. వేసుకొని ఇట్లాగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకుందామండి. తర్వాత ఇట్లాగా వేసుకున్న దాంట్లోకి మనం పాలను అయితే యాడ్ చేసుకుందాము. ఈ పాలైతే మీరు కాసి చల్లార్చిన పాలు కానీ లేదంటే పచ్చి పాలు కానీ వేసుకోండి. వేడి చేసినవి మాత్రం పాలు వేసుకోబాకండి, బాగోదు అనమాట. ఎప్పుడైనా జ్యూసెస్లో వేడి పాలను వేసుకోకూడదు. తర్వాత వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకుందామండి. పట్టుకున్న తర్వాత దీంట్లోనే మనము ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మేమైతే వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకున్నామండి. ఒక 4 స్కూప్స్ అయితే అట్లాగా తీసుకోండి. మీరు ఇక్కడ వెనీలా ఐస్ క్రీమ్ బదులు ఇంకా ఏదైనా వేరేది వేసుకోవాలనుకుంటే మీ ఇష్టం వచ్చింది మీరైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం దేంట్లో అయితే ఈ మిల్క్ షేక్ని తీసుకోవాలనుకుంటున్నామో ఆ గ్లాసెస్లోకి ఫస్ట్ మనము పొడి చేసుకున్న బిస్కెట్ పొడితోటి గార్నిష్ అయితే చేసుకుందామండి. వేసుకున్న తర్వాత సైడ్స్ అంతా కూడా మనము గార్నిష్ చేసుకోవడానికి చాక్లెట్ సిరప్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఈ చాక్లెట్ సిరప్ అనేది మనకి డీమార్ట్లో కూడా దొరుకుతుందండి. ఒకసారి తెచ్చుకున్నామంటే మనం చాలాసార్లు చేసుకోవచ్చు అనమాట. చాలా యూజ్ అవుతుంది అన్నిటికి కూడా. తర్వాత ఇట్లాగా సైడ్స్ అంతా కూడా ఈ చాక్లెట్ సిరప్తో డెకరేషన్ చేసుకున్నాము. దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిల్క్ షేక్ ఉంది కదండి, దాన్ని వేసేసుకుందాము. బనానా కాబట్టి కొంచెం చిక్కగా అయితే అయిపోయింది అనమాట. ఇలాగా అన్నిట్లోకి గ్లాసెస్లోకి మిల్క్ షేక్ వేసుకున్న తర్వాత దీనిపైన మనం గార్నిషింగ్ కోసం ముందుగా మిక్సీ పట్టుకున్న బిస్కెట్ పొడి ఉంది కదా, ఆ బిస్కెట్ పొడితో గార్నిష్ చేసుకుంటున్నామండి అన్నిట్లో. అలా వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం కొంచెం చాక్లెట్ సిరప్ కూడా వేసుకుందామండి. తర్వాత దానిపైన కొంచెం ఐస్ క్రీమ్ తోటి గార్నిష్ అయితే చేసుకుందాము. మీ దగ్గర ఒకవేళ క్యాషు కానీ బాదం పప్పు కానీ పిస్తా కానీ అవైలబుల్లో ఉన్నట్లయితే కనుక చిన్న చిన్న పీసెస్ చేసుకొని వాటిని కూడా వేసుకోండి. మనము తాగేటప్పుడు అక్కడక్కడ తగులుతా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో చిన్నపిల్లలకి ఈ విధంగా మీరు చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తాగుతారనమాట. మనం బనానాతో కాకుండా డిఫరెంట్ ఫ్రూట్స్ తోటి అట్లాంటి డిఫరెంట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ తోటి ఈ మిల్క్ షేక్స్ అయితే చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్.